పండరీనాథుని దర్శించుకోవడానికి పాదయాత్ర చేయడమే పాల్దీ యాత్ర అంటారండి. ఇది ఈ సాంప్రదాయాన్ని మనకు సంత్ జ్ఞానేశ్వర్ పండరిపురానికి కాలినడకన వెళ్ళి దీన్ని భక్తి సాంప్రదాయాన్ని అందరికీ తెలియజేసిండనమాట. ఈ విధంగా వెళ్ళాలి భక్తితోని అని. అదేవిధంగా 17వ శతాబ్దంలో పంత తుకారం, భక్త తుకారం తెలుసు కదా మనకు, ఆయన కూడా ఈ యాత్రలు ఎన్నో జరిపిండు. ప్రతి సంవత్సరము ఈ యాత్ర ఈ మహారాష్ట్రలోనే ఉండి దేహు అనే సంత్ తుకారాం ఆశ్రమం నుండి మనకు ప్రారంభమవుతుంది. 21 రోజు ప్రయాణం చేసి కాలినడకతోని తొలి ఏకాదశి రోజు వాళ్ళు పండరీపురాన్ని చేరుకుంటారు. అక్కడ విఠలుని దర్శించుకుంటారు. ఇది వీళ్ళ యొక్క నియమం అన్నమాట. అయితే ఈ విధంగా వెళ్తూ మధ్య మధ్యలో ఆగుతూ ఉంటారు. ఇప్పుడు నేను పెట్టిన ఈ వీడియోలు మనకు పూణేను చేరుకున్నప్పుడు ఆ రోజు అక్కడ వాళ్ళకి పాఠశాలలో కన్నిటికి కూడా సెలవు కూడా ఇస్తూ ఉంటారు. ఈ పాల్దీ యాత్రను దర్శించుకోవడం కోసం చాలామంది భక్తులు వాళ్ళకి తదియారాధన చేస్తారు. వాటర్ బాటిల్స్ అందియడము ఇలాంటి సేవలు చేసుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే మన శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో భగవంతుని కైంకర్యం కన్నా భాగవత కైంకర్యం ముఖ్యమంటారు. అంటే భక్తులను సేవించడము, వాళ్ళకి సేవ చేయడం అనేది చాలా ఉత్తమమైనది అని. అంటే భగవంతుడు భక్తులను మనము దర్శించుకున్నప్పుడు భగవంతుడు ఆనందపడి మనను అనుగ్రహించాడు అన్నమాట. అటువంటి విశేషమైన ఈ పాల్దీ యాత్రను దర్శించుకుందాం. ఆ విఠలుని పండరీనాథుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం.